అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. దేవాలయంలో బలిపీఠం ఎందుకు ఉంటుంది? ప్రతి దేవాలయంలో కూడా బలిహరణం కొరకు పీఠాన్ని పెడతారు. అక్కడికి మేళ తాళాలతో వచ్చి అన్నాన్ని ఉంచుతారు. దేవాలయం వివిధ స్థాయిలలో సమాజానికి ఉపయుక్తమవుతుంది. అందుకే దేవాలయ ప్రాంగణంలో సంబంధం లేని వాళ్ళు కానీ, దేవాలయం వల్ల ప్రయోజనం పొందని వాళ్ళు కానీ సమాజంలో ఉండరు. దేవాలయ వ్యవస్థకు అంత గొప్పతనం ఉంటుంది. దేవాలయంలో 3 రకాలుగా లోక సంక్షేమాన్ని వ్యక్తం చేస్తారు. ఎలా అంటే, ఒకటి ప్రసాదం. ఈశ్వరుడికి నివేదన చేసినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. ఆ ప్రసాదాన్ని తీసుకుంటే బుద్ధి యందు మన సమస్యకు విరుగుడు తోచేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి ప్రచోదనం అవుతుంది. అందుకని ప్రసాద వితరణ కొరకు ఈశ్వర నివేదనమైన పదార్థం పంచిపెట్టడం. రెండవది, ప్రతిరోజు హోమం చేస్తారు. అప్పుడు అగ్నిముఖంగా హవిస్సులు ఇస్తారు. ఆయా దేవతలు హవిస్సు అందుకొని ప్రసన్నులై ఆ ఊరు అంతటికీ సకాలంలో వర్షాలు పడతాయి. దేవతానుగ్రహంతో ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది. వ్యక్తులు ప్రతిరోజు యజ్ఞయాగాదులు, హోమాలు, క్రతువులు చేయలేకపోవచ్చు, కానీ అందరికీ అందడం కోసమని చెప్పి హోమ ప్రక్రియ ద్వారా దేవతలకు హవిస్సు ఇవ్వడం అనేది కూడా దేవాలయంలోనే జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క పెద్ద దేవాలయం ఉంటే అక్కడ హోమం చేస్తారు. గణపతి దేవాలయం గణపతి హోమం జరుగుతుంది. అమ్మవారి దేవాలయంలో ప్రతిరోజు దుర్గా హోమమో, చండీ హోమమో జరుగుతుంది. శివాలయం ప్రతిరోజు రుద్రహోమం చేస్తారు. విష్ణువాలయం నారాయణ హోమం చేస్తారు. ఇలా దేవతలను ఉద్దేశించి హోమం చేసి హవిస్సులు ఇస్తారు. ఇక మూడవది బలిహరణ మంటపం. దేవాలయంలో ధ్వజస్తంభం ఎలా ఉంటుందో అలాగే బలిపీఠం అని ఉంటుంది. ఈశ్వరుడికి నైవేద్యం పూర్తయిన తర్వాత మహా నైవేద్యం పెట్టిన పదార్థంలో కొంత తెచ్చి ఆ బలిహరణ మండపాలపై ఉంచుతారు. అవి దేవాలయాలలో వివిధ ప్రదేశాలలో ఉంటాయి. బలిబుక్కులు అంటారు. అవి ఎవరు తినాలి అంటే, అన్నీ ఈశ్వర సృష్టిలో వచ్చినవే. ఉగ్రభూతములు ఉంటాయి, పిశాచాదులు అవి కూడా తిరుగుతూ ఉంటాయి. వాటికి అన్నం కావాలి, అవి తింటాయి. కాకులు మొదలైన పక్షులు తింటాయి. ఒక్కొక్క చోట పిల్లులు లాంటివి తిరుగుతూ ఉంటాయి, అవి కూడా తింటాయి. దేవాలయంలో వాటికి స్థానం లేదు అని లేదు. పక్షి కూడా అక్కడికి వచ్చి 4 మెతుకులు తిని వెళ్తూ ఉంటుంది. అంటే ఏ మంత్రంతోటి సంబంధం లేకుండా, దానికి అధికారం ఉన్నదా లేదా అన్న సంబంధం లేకుండా, శౌచము దానికి ఉన్నదా లేదా అన్న సంబంధం లేకుండా దేవాలయంలోకి అవి ప్రవేశించవచ్చా ప్రవేశించకూడదా అన్న సంబంధం లేకుండా, దానివల్ల దేవాలయానికి పవిత్రత తగ్గుతుంది అన్నా కూడా అది కూడా వచ్చి తినడానికి అమంత్రకంగా ఎక్కడ పదార్థం పెడతారో దానిని బలిహరణ మండపాలు అంటారు. అవి వచ్చి తింటాయి. అక్కడ కూర్చొని భక్తులు ప్రదక్షిణాలను వస్తే దేవాలయం మీదకో, ధ్వజస్తంభం మీదకో వెళ్ళి రెట్టలు వేస్తాయి, అరుస్తాయి. వీటన్నిటినీ చేత దేవాలయానికి శక్తి తగ్గుతుంది. అప్పుడు కుంభాభిషేకం చేస్తారు. మళ్ళీ తప్ప వాటికి ప్రవేశం లేదు అని మాత్రం విడిచిపెట్టరు. ఉగ్రభూతాలు కూడా తినడానికి ఏ మంటపం మీద అన్నం పెడతారో దానిని బలిహరణ మంటపం అంటారు. దేవాలయంలో మేళతాళాలతో వెళ్ళి పెడతారు. అంతరంగా ఆ బలిహరణ మండపం ఎందుకు ఉంచుతారంటే, దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఆ బలిపీఠం మీద యొక్క బలి ఇచ్చి లోపలికి వెళ్ళాలి. ఏది బలి ఇవ్వాలి అంటే, అరిషడ్ గర్గములను బలి ఇవ్వాలి. అరి శత్రువు ఏవి మనల్ని బాధ పెడుతున్నాయో ఆ 6 కామ, క్రోధ, లోభ, మోహ, తమాత్సర్యములు, ఈ 6ంటిని బలిపీఠం మీద విడిచిపెట్టేసి దేవాలయంలోకి వెళ్ళాలి. ఈ 6 విడిచిపెట్టి దేవాలయంలోకి వెళ్ళడం అన్న మాటకు అర్థం, దేవాలయంలో నా వెనుకవాడి కన్నా నా ముందు వాడికన్నా అధికుడని అన్న భావన నీకు కలగరాదు. అందరూ ఎంతో, నేను అంతే, ఆయన బిడ్డలలో నేను ఒక బిడ్డని అన్న భావనతో లోపలికి వెళ్తారు. దేవాలయమే ప్రత్యేకంగా ఆహ్వానించి తీసుకువెడితే పూర్ణ కుంభం పెట్టి తీసుకువెళ్తారు. కాబట్టి బలిమంటపం మీద ఏది బలి ఇచ్చి వెళ్ళాలి అంటే, మన అరిషడ్వర్గాలను బలి ఇవ్వాలి. అందుకే దేవాలయ ఆగమంలో బలిపీఠానికి అత్యంత ప్రధానమైన స్థానం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.